ఇప్పుడే ఏం చేయి అజయ్ సినీ రంగంలో పురాణి మరువలేని రాజకీయ రంగాల్లో ఒక స్థిరమైన సంక్షేమానికి పునాది వేసిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఒక విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి అది ఏ సందర్భంలో జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా అన్నయ్య, ఈరోజు మనము ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు హైదరాబాదు ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ అదే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడాను నివాళులు అర్పించారు. అందులో ప్రధానంగా బాలకృష్ణ గారు కూడా వెళ్ళారు. అంతకుముందే ఎన్టీఆర్ కళ్యాణరామ్ కూడా వెళ్ళి వచ్చారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం కాదు, చాలా పెద్ద పొలిటికల్గా చాలా పెద్ద విషయం. ఆ కుటుంబంలో మరి కొంచెం అంత అగ్గిని రాజేసే విషయాన్ని ఇది అది జనాల ఆలోచన. ఇది ఆ కుటుంబంలో ఏం జరిగింది అది మనకు అనవసరం. అక్కడ ఏం జరిగింది అది మీడియాలో ఈరోజు వచ్చిన కంటెంట్తో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఎన్టీఆర్ ఘాట్ బాలకృష్ణ పెత్తనం ఏమిటి, అసలుకి జూనియర్ ఎన్టీఆర్ పైన ద్వేషమా లేకపోతే ఇంకేమైనా అంతకు మించి ఏమైనా ఉందా? నేను చూశాను తమ్ముడు. ఈరోజు హైదరాబాద్లో సీనియర్ ఎన్టీఆర్ గారి ఘాట్ వద్ద ఉన్న ఫ్లెక్సీలు తీయమని సినీ నటుడు మన నారా లోకేష్ గారి మామ చంద్రబాబు నాయుడు వియ్యంకుడు బావమరిది బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్కి ఎన్టీఆర్ బాలకృష్ణ కుటుంబాల్లో అవమానం జరగడం ఇది మొదటిది కాదు, ఇదే చివరిది కూడా కాదు. ఎప్పటి నుంచో జూనియర్ ఎన్టీఆర్ ఆ కుటుంబం నుంచి వివక్షకు గురవుతున్నాడు. అసలు ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ ఉనికిని ఎక్కడ బయటికి రాకుండా చేయాలనేదే మొదటి నుంచి ఆ కుటుంబం ప్రయత్నించింది. అదృష్టవశాత్తు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అయ్యాడు. మొన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాడు. సో ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఎన్టీఆర్ మనవడగా జూనియర్ ఎన్టీఆర్ని గుర్తించాల్సిన అవసరం ఆ కుటుంబంలో అందరికీ ఉంది. ఇక ఈరోజు ఫ్లెక్సీల రగడ విషయానికి వస్తే ఇక్కడ ఒక విషయం అన్నయ్య, బాలకృష్ణ ఘాట్కి ఎంటర్ అవుతున్నప్పుడే ఫ్లెక్సీ చూసిన వెంటనే ఇప్పుడే తీసేయండి రా అనేసి మాట, అదే ఆ విషయమే ప్రధాన మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని ఎలా చూడమంటారు? అదే అంటే బాలకృష్ణ ఎప్పటిలాగే ఎన్టీఆర్ ఘాట్ వద్ద చాలా మాట్లాడారు. ఆయన మాటలు జనరల్గా చాలా వరకు అర్థం కావు. అందులో ఈరోజు సోషల్ మీడియాలో తిరుగుతున్న ముఖ్యంగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ ఫ్లెక్సీలు తొలగించమన్న ముక్కొకటే వైరల్ అవుతుంది. అయితే తెలుగుదేశం తరపున చెప్తున్న మాట అయితే ప్రధాన గేటు వద్ద స్వాగతం సుస్వాగతం అని జూనియర్ ఎన్టీఆర్ బొమ్మతో వేసిన ఫ్లెక్సీ మీద అది అడ్డుగా ఉందని బాలకృష్ణ తొలగించమన్నారని తెలుగుదేశం నేతలు కొందరు చెప్తుంటే, వాళ్ళు సోషల్ మీడియా ఏమని దానికి కౌంటర్ ఇచ్చిందంటే ఆ ఫ్లెక్సీ వేసిన మురళి అనే వ్యక్తి పూర్తిగా పార్టీకి విధేయుడు కాదని, ఆయన పట్ల పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండడం వల్ల ఆ మురళి ఆయన వేసిన ఫ్లెక్సీని తొలగించాలని చెప్తున్నారు. అయితే ఈ మధ్యన సింహాద్రి 4K సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ సినిమా టైం అప్పుడు ఆ వచ్చిన ఆదాయం అంతా కూడా ఆ జోబులు వేసుకున్న ఆ వ్యక్తే కదా మురళి.
అలాగని ఎక్కడ అధికారికంగా ధృవీకరించడానికి లేదు. అయితే ఈరోజు ఇష్యూ వచ్చింది కాబట్టి మురళి ఆ సింహాద్రి 4K సినిమాని వచ్చిన డబ్బులన్నీ తన సొంత జేబులోకి మార్చుకున్నాడని చెప్తున్నారు. కానీ వాస్తవానికైతే జూనియర్ ఎన్టీఆర్ మీద నారా నందమూరి కుటుంబాలు ఈ మధ్యకాలంలో గుర్రుగానే ఉన్నాయి. ఆ మధ్యన చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పరామర్శించలేదని, దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని, అంత క్రితం మా నారా భువనేశ్వరి గారికి విషయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన కామెంట్లు ఖండించలేదని జూనియర్ ఎన్టీఆర్ మీద గురిగానే ఉన్నారు. అయితే ఈ ఫ్లెక్సీని తొలగించాల్సినంత అవసరం, తీయమని చెప్పాల్సినంత అవసరం బాలకృష్ణ చేసి ఉండకపోయి ఉంటే బాగుండేది అనేది చాలామంది అభిప్రాయం. ఇప్పుడు అన్నయ్య ఒకటి మనం ఆలోచించాలి. ఎన్టీఆర్ అందరవాడు, అన్ని పార్టీలు కూడా ఎన్నికల టైం వస్తాడికి ఎన్టీఆర్ పేరు చెప్పడము ఏదో ఒక సందర్భంలో ఫ్లెక్సీలో బొమ్మ వేసుకోవడం అనేది కామన్ మన స్టేట్లో. అలాంటప్పుడు ఎన్టీఆర్ మనవడగా, ఎన్టీఆర్ అభిమానంగా ఫ్లెక్సీ కట్టడం తప్పు కాదు. కాకపోతే బాలకృష్ణ చూసే కోణం ప్రతి విషయంలోనూ వేరేగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఓ టీవీ9 ఇంటర్వ్యూ అనుకుంటాను, బహుశా ఏదో చిరంజీవి కోసం రాజకీయాల కోసం మాట్లాడితే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని బాలకృష్ణ సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సినిమా ఆడియో ఫంక్షన్లో కానీ సక్సెస్ మీట్లో కానీ బాలకృష్ణ మాట్లాడిన అనేక మాటలు, అనేక స్టేట్మెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు దాంతో జూనియర్ ఎన్టీఆర్ని వైకాపా ఓన్ చేసుకుంటుందన్న ఫీలింగ్ టీడీపీ శ్రేణుల్లో ఈ మధ్యన బలంగా నాటుకుంది. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం ఓ పథకం ప్రకారం పక్కన పెట్టేసింది. ఈరోజు చంద్రబాబు గారిని పరామర్శించడానికో లేదంటే సంఘీభావం తెలపడానికో జూనియర్ ఎన్టీఆర్ రాలేదనేది బయటికి చెప్తున్నప్పటికీ రాజకీయాలకి జూనియర్ దూరంగా జరిగి చాలా కాలమైంది. సొంతంగా హరికృష్ణ అంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి తల్లులు వేరైనా హరికృష్ణ అమ్మాయే కూకట్పల్లిలో లాస్ట్ టైం టీడీపీ నందమూరి సుహాస్ని పోటీ చేసినప్పుడు, కూకట్పల్లి నుంచి పోటీ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్ళలేదు. స్పష్టంగా చెప్పాడు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నా కెరీరే ముఖ్యమైన కోణంలోనే దూసుకుపోతున్నాడు. రెండు, ఏ పవన్ కళ్యాణ్ అయితే తీసుకొచ్చి మీరు ఓట్లు సీట్లు తెచ్చుకుంటామని చెప్తున్న తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పులుసులో బద్దలాగా మారడం కరెక్ట్ కాదనేది అందరి అభిప్రాయం కూడా. ఇక తెర వెనక ఫోన్ ద్వారానో కుటుంబంలోనో ఖచ్చితంగా పరామర్శించుంటారు. అది ఓపెన్గా చేయలేదని టీడీపీ వాళ్ళు చెప్పి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా తన మామ మేనత్ భర్త జైలుకి వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం పరామర్శించకుండా ఉండదు. అయితే ఒకటి విషయం అన్నయ్య, అయితే ఇప్పుడు ఏదైతే ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం పక్కన పెడదాం. అదే విషయం మరో విషయం కూడా ట్రోల్ అవుతుంది. అంటే ఉద్దేశపూర్వకంగా ఆ రెండు కుటుంబాల మధ్య, అంటే ఆ కుటుంబం మధ్య చిచ్చు పెట్టడానికి ఇలాంటి ఫ్లెక్సీ స్వాగతం సుస్వాగతం అనేది ఫ్లెక్సీ వేయించి ఒక ఘాటు వద్ద స్వాగతం సుస్వాగతం ఫ్లెక్సీ ఎందుకు వేయించారు, అందుకే తీసేయండి అన్నారని బాలకృష్ణ చెప్పారనేసి టీడీపీ సోషల్ మీడియా చెప్తుంటే, ఇంకో వేరే సోషల్ మీడియా లేదు ఉద్దేశపూర్వకంగా తీసేయమన్నారని చెప్పి వేరే సోషల్ మీడియా వాళ్ళు చెప్తున్నారు. అసలుకి ఎందుకు ఫ్లక్చువేషన్ మధ్య అంతగా? అంటే జూనియర్కి అవమానం జరగడం అనేది 2014 ఎన్నికలకు ముందు ఆయన ప్రచారంకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆయనకి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే కుటుంబంలో ఇవన్నీ కామన్ అనే కోణంలోనే ఇన్నాళ్ళు సర్దుకుపోయారు. ఇప్పుడు కూడా బాలకృష్ణ ఆ ఫ్లెక్సీ వ్యవహారాన్ని పక్కన పెట్టి హుందాగా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కాకపోతే గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీకి ఆయన ఏదో అధికారిలాగా ఫ్లెక్సీలు తీయమని ఆదేశించడం, ఎన్టీఆర్ ఘాట్ మీద ఆయనకు మాత్రమే అధికారం ఉన్నట్టు దర్పాన్ని ప్రదర్శించడం ఇక్కడ విమర్శలకు మనకి అవకాశం కల్పిస్తుంది. ఎందుకు, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా ఎన్టీఆర్ భక్తుడు కేసీఆర్, ఆ పేరే కేటీ రామారావు ఆయన కొడుకు పెట్టుకున్నాడు కేసీఆర్.
సో ఆ విధంగా అక్కడ టీడీపీకి ఫేవర్గా కొన్నాళ్ళు నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి, అది వేరేగా చెప్పక్కర్లేదు. టీడీపీలో ఆయన ఎఫిలియేషను, బాలకృష్ణ అండ్ నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న పరిచయాలు వేరేగా చెప్పనక్కర్లేదు. బహుశా ఆ చొరవతో ఎన్టీఆర్ ఘాటు మీద హక్కులు ఆయన అనుకుంటున్నారేమో బాలకృష్ణ. అలా కాకుండా ఆయన వయసుకు తగ్గట్టు, ఆయన స్థాయికి తగ్గట్టు ఫ్లెక్సీలు జోలికి వెళ్లకుండా ఉండుంటే ఇది ఇష్యూ అయి ఉండేది కాదు. అయితే ఒక విషయం అండి, సుమారు ఒక 6 నెలల క్రితం మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ స్టాంప్ నాకు విడుదల చేశారు. ఆ సందర్భంలో కూడాను ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ పాల్గొనలేదు. అప్పుడు ఆయన టోల్ ఏంటంటే అసలు సమాచారం ఇవ్వలేదు అని చెప్పారు. మరి అలాంటప్పుడు వాళ్ళ మధ్యన ఆ మొదటి నుండి మంచి విభేదాలు ఉన్నాయని అనుకోవడానికి ఒక బలమైన ఆధారం అయితే ఉంది. మరి ఆ రోజు ఎందుకు పిలవలేదు అన్న వాళ్ళు ఈరోజు ఎందుకు సానుభూతి చూపలేదు అని అడగలరు. అంటే ఆ రోజు యాక్చువల్గా విడుదల చేసింది ఎన్టీఆర్ గారి స్టాంప్ కాదు, నాణ్యం. అది దేశంలో అదే మొదటిది కాదు, ఇంతకుముందు జరిగింది. భవిష్యత్తులో కూడా నాయకులకి ఆ మాత్రం గౌరవించుకోవడం అది పెద్ద విషయం కాదు. అయితే ఆహ్వానం అందిందా లేదా అనేది ఎన్టీఆర్ చెప్తే కానీ అది బయటికి తెలియని విషయం. సో ఆయన ఎక్కడే స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి పిలిచారనో పిలవలేదనో దాని మీద మనం ఇప్పుడు వ్యాఖ్యానించలేం. అయితే ఇక మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే విభేదాలు ఇవి ఇప్పుడే కాదు, ఇప్పుడు వైకాపా ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంటుందేమో అన్న భయం అయితే టీడీపీలో మొదలైంది. ఎందుకంటే అసలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ నిర్మాతలుగా ఎన్టీఆర్తో అదుర్స్ వంటి హిట్లు ఇచ్చారు. అలాగే కొడాలి నానికి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్తో అనుబంధం ఉంది. ఈ కోణంలో జూనియర్ ఎన్టీఆర్ వైకాపాకి అటాచ్ అయిపోతే ఎక్కడైనా టీడీపీ ఇమేజ్ దెబ్బతింటుంది, ఓటు బ్యాంక్ పోతుందనే భయం ఇప్పుడు మొదలైంది. ఎక్కడ కూడా రాజకీయాలకు పూర్తిగా దూరం అనే ఎన్టీఆర్ తరపున అభిమానులు చెప్తున్నారు. కానీ దీన్ని రాజకీయం చేసి నువ్వు ఆ గట్టున ఉంటావా ఈ గట్టున ఉంటావా అని చెప్పాల్సిన పరిస్థితిని ఎన్టీఆర్ కల్పించడం కోసమే ఈ ఫ్లెక్సీలు, ఈ రగడ, ఈ సోషల్ మీడియాలో ఈ రెండుగా విడిపోయి చర్చించుకోవడాలు జరుగుతున్నాయని నా ఉద్దేశం. ఓకే, ఏదేమైనా ఒక నందమూరి కుటుంబంలో, ఒక అజాతశత్రువు లాంటి ఎన్టీఆర్ కుటుంబంలో ఇలాంటి విభేదాలు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి, అప్పుడప్పుడు సమస్య పోతున్నాయి. కానీ ఈ విభేదాలు ఇలా కొనసాగడం కూడా రెండు కుటుంబాలకి అంత మంచిది కాదేమో అనేసి ఒక అభిప్రాయం అయితే జనాల్లో ఉంది. అంటే ఇక్కడ సినీ కెరీర్ పరంగా చూసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 19 వరకు బలంగా తొక్కువేయబడ్డాడనే ఫీలింగు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది. అందుకు అనేక ఉదాహరణలు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కూడా నేను తెలుగుదేశంతో ఉన్నాను, ఇది మా ఇంటి పార్టీ, మా సొంత పార్టీ అని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటిస్తే ఇప్పుడు వైకాపా కూడా అదే పని చేస్తుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ మీద దృష్టి పెడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ టైంలో తెలుగుదేశంతో ఉంటే వైకాపాకి టార్గెట్ అవుతాడు, వైకాపాతో ఉంటే టీడీపీకి టార్గెట్ అవుతాడు. అంతెందుకు మెగాస్టార్ లాంటి ఇమేజ్ ఉన్న చిరంజీవి సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఎక్కడ ఇంతవరకు బహిరంగంగా ప్రకటించలేదు. జనసేన కండువా కప్పుకోలేదు. కానీ ఈరోజు ఎన్టీఆర్ ఘాటు దగ్గరికి నివాళులు అర్పించడానికి వెళ్ళాల్సిన బాలకృష్ణ తెలుగుదేశం కండువాతో ఘాటును సందర్శించడం పూర్తిగా రాజకీయం చేయడమే. ఇది అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ని ఇందులోకి లాగారు. ఇదంతా ఒక వ్యూహంలో భాగం. అయితే ఈ అంశాన్ని ఎలా అంటే ఫైనల్గా ఈ అంశాన్ని ఎలా చూడగలరు? జనరల్గా మన వైపు బాలకృష్ణ గారి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటూ వేరేగా ఉండరు. కానీ ఫ్యాన్స్ అనే పేరుతో లెటర్ హెడ్ల వరకే వేరువేరుగా ఉంటారు తప్ప సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు నందమూరి కుటుంబంలో ఎవరు వచ్చినా, ఈవెన్ నారా వారి కుటుంబంలో నారా మన చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కొడుకు కూడా 2-3 సినిమాల్లో వచ్చినా కూడా బ్యానర్లు కట్టేది ఎన్టీఆర్ అభిమానులే. కానీ
ఆంధ్ర రాష్ట్రం దాటితే అభిమానం కులం కోణంలో విడిపోయి ఉంటుంది. క్షత్రియులందరూ ప్రభాస్ అభిమానులు ఉంటారు, చౌదరీలందరూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు, ఇక కృష్ణ అభిమానులందరూ మహేష్ బాబుతో ఉంటారు. ఇలాగా కులం వారీగా అభిమాన సంఘాలు కూడా విడిపోయి ఉంటాయి. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు కెరీరే ముఖ్యం కాబట్టి ఎంత రెచ్చగొట్టినా ఇది టీ కప్పులో తుఫాన్లాగా తేలిపోద్ది తప్ప ఎన్టీఆర్ని బయటికి తేలేరు, బాలకృష్ణతో స్టేట్మెంట్ విత్డ్రా చేయించడం లేరు. ఇది ప్రస్తుతానికి ఎన్నికల స్టంట్గానే మనం అనుకోవాలి. సత్యం టీవీ శ్రీకాకుళంని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.